నాకు మొదటి నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ మెయింటైన్ చేయడం ఫస్ట్ నుంచి అలవాటు. హ్మ్. ఎందుకంటే మనం యాక్టర్‌గా మనం తిరగాలి, క్యారెక్టర్స్ పడాలి, హ్మ్. ప్రూవ్ అవ్వాలి. దాని తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్‌కి రాసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని, అక్కడ నుంచి మనకి లుక్స్ మారుతాయి గదా! హ్మ్. ఇదంతా ఎప్పటికవుతుందో మనకు తెలీదు. హ్మ్. సో, వాళ్ళు చూడంగానే ఓకే. ఈడు సెట్ అవుతాడు అని తెలియాలనంటే మనం ఆ లుక్‌లో ఉండాలి గదా! హ్మ్. కాబట్టి నేనే పర్సనల్‌గా కూర్చొని హెయిర్ స్టైల్ ఎప్పుడు మారుస్తుండేవాడిని. డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు కొంచెం చాలా ఫార్మల్‌గా వచ్చాను. ప్యాంట్స్ హ్మ్. ఇలా హ్మ్. అంతా ఏసుకొని ఇప్పుడు రెగ్యులర్ నేను షార్ట్స్‌లో ఉంటాను. హ్మ్. లాంగ్ హెయిర్ ఎప్పుడు ఉంటుంది. చిన్నప్పటి హ్మ్. నుంచి లాంగ్ హెయిర్ కొంచెం అలవాటు. టీ షర్ట్సు, బేస్‌బాల్ క్యాప్ ఉంటది. హ్మ్. నన్ను చూస్తే ఒక ర్యాపర్ అను, హ్మ్. నన్ను అలా చూస్తుంటారు గానీ, యాక్టర్ అంటే అవునా! అనేలా ఉంటుందనమాట లుక్ హ్మ్. కొంచెం. హ్మ్. హ్మ్. మొదటి నుంచి నాకు లుక్స్ ట్రై చేయడం ఇవన్నీ బాగా అలవాటు. హ్మ్. నా ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ చూస్తే మీకు ఎన్ని రకాల లుక్స్ ఉన్నాయి, అవును. ఏం అవును. చేస్తుంటాననేది బాగా హ్మ్. అర్థమవుతది. హ్మ్. సో, ప్రూవ్ చేసుకునే ప్రాసెస్‌లో మెయింటైన్ చేసే ఇది.